ఈరోజు నేను ఒక పేషెంట్ చూసాను. వాళ్ళు ఐటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. అంటే ఇంజినీర్స్ బేసికలీ. సో, వాళ్ళు నా దగ్గర వచ్చి లైక్ దే ఆర్ మ్యారీడ్ జస్ట్ 2 ఇయర్స్ అనమాట. నా దగ్గర ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి చాలా క్వెషన్స్ అడిగారు. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి వాళ్ళకి దే ఫెల్ట్ లైక్ ఐటీ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తది. దానివల్ల పిల్లలు అవ్వరు. అట్లా చాలా కన్‌ఫ్యూషన్స్ ఉన్నాయన్నమాట. సో, దాన్ని కొంచెం క్లియర్ చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనము ఫుడ్ తీసుకున్న తర్వాత మన బాడీలో గ్లూకోజ్ అనే కాంపోనెంట్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు బాడీలో సెక్రీట్ అయిన ఇన్సులిన్ వల్ల ఆ గ్లూకోజ్ అనేది యూటిలైజ్ అవుతుంది. అంటే ఆ గ్లూకోజ్ని త్రూ ఇన్సులిన్ ఒక హార్మోన్ ద్వారా సెల్స్ అనేది ఆ గ్లూకోజ్ని తీసుకుంటుంది అనమాట. దాని తర్వాత మన బాడీలో కొంచెం ఎనర్జీ వస్తుంది. సో దట్స్ హౌ వీ వర్క్ అనమాట. మన సెల్స్ కూడా అట్లనే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటే ఏమవుతుంది, ఇన్సులిన్ ఉంటుంది బట్ స్టిల్ ఆ ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్గా ఉంటుంది. అంటే ఆ ఇన్సులిన్ వల్ల దట్ గ్లూకోజ్ని అప్టేక్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల బాడీలో ఏమవుతుంది, ఇన్సులిన్ ఉంటే కూడా గ్లూకోజ్ అప్టేక్ లేదు కాబట్టి ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి అనేది బాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఇదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. అంటే మీకు బాడీలో గ్లూకోజ్ ఎక్కువ యూటిలైజ్ అవ్వవు, ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో యూజువల్గా ఎవరికి ఈ ప్రాబ్లం వస్తుంది అంటే, ఒకటి పిసిఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇంకొకటి ఒబిస్ కొంచెం బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. సో బేసికల్లీ అందరికీ ఈ రెసిస్టెన్స్ రావు. ఎస్పెషలీ ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వస్తుందా అంటే నో, అట్లా కాదు. ఎస్పెషలీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే వస్తుంది. సో ఇది వస్తే ఏం చేయాలి, ఎట్లా డయాగ్నోస్ చేయాలి అంటే, సో జనరల్గా మీకు కొంచెం కంప్లైంట్స్ అంటే మీకు వెయిట్ ఎక్కువ ఉన్నాయా, బిఎంఐ అనేది మీకు మోర్ దెన్ 25 ఉన్నాయా, అండ్ దెన్ మీ లైఫ్ కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే హోల్ డే ఇఫ్ ఇట్ ఇస్ కంప్యూటర్ ముందు కూర్చున్న జాబా, సిట్టింగ్ జాబా, అండ్ దెన్ మోర్ ఆఫ్ జంక్ తినేవాళ్ళ, నాట్ ఫాలోయింగ్ గుడ్ హ్యాబిట్స్ అంటే డయట్ అయినా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అయినా అదన్నీ కరెక్ట్గా మీరు ఫాలో అవ్వకపోతే యూ మే థింక్ అబౌట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఎస్పెషల్లీ మీకు వెయిట్ ఎక్కువ ఉంటే యూ షుడ్ థింక్ అబౌట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో మీకు యూజువల్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే మీ బాడీలో అకాంథోసిస్ అంటాం, అంటే కొంచెం బిహైండ్ ద నెక్, అండర్ ఆర్మ్స్లో కొంచెం అది స్కిన్ ఫోల్డ్ ఉన్న ప్లేసెస్లో మీకు కొంచెం బ్లాకిష్ డిస్కలరేషన్ వస్తుంది. అండ్ దెన్ ఆబ్వియస్లీ మీ వెయిట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇదన్నీ ఉంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా అనేది మీరు కొంచెం సస్పెక్ట్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ ఉంటే వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ కెన్ హ్యాపన్ అంటే, మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే షుగర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, బీపీ, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లం ఇదన్నీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ ఆబ్వియస్లీ మీకు పీసీఓఎస్ ప్రాబ్లం ఉంటే, ఇన్ కేస్ ఒబెసిటీ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, అండ్ దెన్ పీసీఓఎస్ సివియారిటీ ఎక్కువ ఉంటుంది. ఇన్ టర్మ్స్ మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా వస్తాయి. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. సో హౌ కెన్ ఐ ఇంప్రూవ్ ఇట్ అంటే, ఒకే ఇంపార్టెంట్ సొల్యూషన్ అండి, వెయిట్ లాస్. వెయిట్ లాస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు వెయిట్ లాస్ చేసుకుంటే ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మీరు రివర్ట్ చేయగలుగుతారు. అండ్ దెన్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్కి యూ కెన్ ఫైండ్ అ సొల్యూషన్. సో దిస్ ఈజ్ ఇన్ షార్ట్ అబౌట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అయితే నేను కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.